పేదలు, రైతులు, కార్మికుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహానేత, భారత కమ్యూనిస్టు ఉద్యమ దార్శకుడు, స్ఫూర్తినేత, నేటి తరానికి మార్గదర్శకమని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ సత్యం అన్నారు. చంద్రశేఖరరావు జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలో సిపిఐ జిల్లా కార్యాలయం ముందు భవనంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పేదలు, రైతులు, కార్మికుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహనేత, భారత కమ్యూనిస్టు ఉద్యమ దార్శనికుడు, స్ఫూర్తి, నేటి తరానికి మార్గదర్శకమని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ సత్యం అన్నారు. చండ్ర రాజేశ్వరరావు జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోనే సిపిఐ జిల్లా కార్యాలయం మకుం భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ, చండ్ర రాజేశ్వరరావు జీవితం పేదలు, రైతులు, కార్మికుల సంక్షేమం కోసం సాగిన నిరంతర పోరాటానికి ప్రతీక నిలిచిందన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆయన పోషించిన పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగి దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతానికి ఆయన అందించిన సేవలు అపారమని కొనియాడారు. కష్టకాలలో సైతం సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీని ముందుకు నడిపించిన గొప్ప నాయకుడిగా చండ్ర రాజేశ్వరరావు నిలిచారని తెలిపారు. ప్రజల పక్షాన నిలబడి సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉజ్జీని యాదగిరిరావు, సీనియర్ నాయకులు మల్లెపల్లి ఆదిరెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్ రెడ్డి, లోడంగి శ్రవణ్ కుమార్, కార్యవర్గ సభ్యులు ఆర్ అంజయ్య, చారి, బొల్గూరి నరసింహ, బంటు వెంకటేశ్వర్లు, నడపరాజు, రామలింగయ్య, టి వెంకటేశ్వర్లు, తూము బుచ్చిరెడ్డి, పట్టణ కార్యదర్శి కర్ర సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పెంచినప్పుడు పెంచుతా ఉన్నారు, కానీ అంతర్జాతీయ మార్కెట్లో కూడా తగ్గినప్పుడు మాత్రం తగ్గిస్తారు. ఒకసారి పెంచినట్టే ఇక అదే పెంచుకుంటూ పోతూనే ఉంటారు. సామాన్య రైతుకు స్మార్ట్ ఫోన్ లేని రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు. మరి ప్రభుత్వము యాప్ను రద్దు చేస్తుందా, లేదా ఆ ప్రజలకు ఏమైనా ఒక మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా సప్లై చేసేటట్టు వాళ్ళే యాప్లో బుక్ చేసి సప్లై చేసేటట్టు ఏదన్నా మార్గం కనుక్కుంటే బాగుంటుంది. లేకపోతే మొన్న యాసంగి సీజన్లో దాదాపుగా ఒక 40% మంది రైతులు ఈ యాప్ దొరకక, ఫోన్లు లేక, యూరియా దొరకక ఇబ్బంది పడ్డారు. దాన్ని పరిష్కరించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ సామాన్య ప్రజల మీద భారం మోపి మరి అనేక రకాలుగా కార్పొరేట్ వర్గాలకు ఆదాని, అంబానీ లాంటి పారిశ్రామికవేత్తలు కోట్ల రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వాలు ఇవాళ ప్రజల మౌలిక సమస్యల పరిష్కారానికి ఈ ప్రభుత్వం పూనుకోవడం లేదు. ముఖ్యంగా రైతాంగం వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయి రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. కనీసం మద్దతు చూస్తే ఈ మధ్యకాలంలో 72 రూపాయలు వరకు పెంచారు. ధరలు విపరీతంగా ఎరువుల బస్తాలకు 500, 1000 రూపాయలు పెంచితే మనకు ఒక 72 రూపాయలు మాత్రమే పెంచడం జరిగింది. అంటే ఇలా కేంద్ర ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల ఇలా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఇది రైతాంగ, వ్యవసాయ కార్మికులు, మరి నిరుద్యోగ యువతరానికి వ్యతిరేకంగా దేశంలో బీజేపీ పార్టీ పాలిస్తూ ఉంది. ఒక్కొక్క రాష్ట్రం మీద ప్రతిపక్ష పార్టీలను చీల్చి అనేక రకాల కుతంత్రాలు లేపి ఆయా రాష్ట్రాలని ఎన్నికలు నిర్వహిస్తున్న సందర్భంగా మరి ప్రజలు కానీ, లౌకికవాదులు పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాం. దాంతోపాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తాం. మరి గత ప్రభుత్వం కంటే ఒక భిన్నమైన పరిపాలన, ప్రజాస్వామిక ప్రభుత్వం, అదేవిధంగా 6 గ్యారెంటీలు మరి అన్నటువంటి అంశం మీద అనేక పథకాలు మరి ప్రభుత్వం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. సరే, ముఖ్యంగా ప్రకటించినటువంటి పథకాలు 1-2 పథకాలు తప్ప ఏది కూడా సంపూర్ణంగా ప్రజలకు అందినటువంటి దాఖలాలు లేవు. ముఖ్యంగా ఒక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, లేకపోతే ఇంకో 2 అంశాలు ఇందిరమ్మ ఇండ్లు, తర్వాత సన్నబియ్యం, ఈ 3 అంశాలు తప్ప రైతుల రుణమాఫీ కూడా మరి రైతాంగాన్ని పూర్తిగా అమలు చేయడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. అదేవిధంగా రైతు భరోసా ఇవాళ సీజన్ స్టార్ట్ అయింది. రైతాంగాన్ని
ఇలా జూన్కి వెళ్ళే వ్యవసాయ రంగానికి సంక్షోభం అంటే స్టార్ట్ అయింది. కానీ రైతు భరోసా ఎప్పుడు వచ్చేది తెలుస్తలేదు. ఇవాళ 2 ఎకరాలకే పరిమితమైంది. అంటే రైతులంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ఎందుకంటే రైతు భరోసా అనేది రైతులకు మద్దతుగా కొంత కొనుగోలు చేయడానికి ఎరువులు కానీ లేకపోతే అనేక రకాలుగా పెట్టుబడి సాయం కోసమే రైతు భరోసా పెడతాము. కానీ ఈ ప్రభుత్వం మరి అనేక సందర్భాల్లో కేవలం 2 ఎకరాలకే పరిమితం చేయడం వల్ల రైతులకు ఈ రైతు భరోసా అనేది అందడం లేదు. దీనివల్ల కూడా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి దాఖలాలు. అదేవిధంగా పెన్షన్స్ ప్రభుత్వం ఎన్నికలల్లో మరి పెన్షన్స్ డబుల్ చేస్తానని కళ్యాణ లక్ష్మి అనడం జరిగింది. అనేక పథకాలు చెప్పినా కూడా ఇవాళ ఆచరణలో మరి గత ప్రభుత్వం చేసిన అప్పులు చేసింది మేము చేయలేమన్నటువంటి ఒక మాటతోనే ఇలా వచ్చి ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయడంలో ఈ ప్రభుత్వాలు చిత్తశుద్ధి లేదు. అందువల్ల ముఖ్యంగా మరి గత 10-15 నెల రోజులుగా ఈ ధాన్యం కొనుగోలు విషయంలో కూడా ప్రభుత్వం మరి ఒక ముందు చూపు లేకపోవడంతో ఇవాడికి కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఒడ్డు కనబడుతుంది. నిన్న మనం చూసాం అటు భువనగిరి జిల్లా కానీ ఇతర ప్రాంతాలలో కూడా చాలా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంకా కూడా ధాన్యం ఉంది. రైతులు చాలామంది తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. వర్షాలు పడతా ఉన్నాయి. అందువల్ల ఈ ప్రభుత్వానికి మరి కొద్దిగా చిత్తశుద్ధి ఉంటే ఇంత ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి లేదు. అందువల్ల అనేక సమస్యలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మీద మరి ఒక ప్రజలకు ఏదైతే నమ్మకాలు ఉన్నాయో ఏదైతే విశ్వాసం ఉందో ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కానీ ప్రభుత్వం ఆ రకంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఎలుగురు నిబంధనలు ఎత్తేసి అర్హులైనటువంటి పేదలందరూ కూడా ఇల్లు ఇవ్వాలి. వాళ్ళు అర్హులా కలగడానికి పంచాయతీ సెక్రటరీ కానీ ఎంపీఓ కానీ ఎంఆర్ఓ కానీ ఎంక్వైరీ చేసి వాళ్ళు అర్హులైతే వాళ్ళందరూ కూడా ఇల్లు ఇవ్వాలి. కానీ వాళ్ళు గతంలో సర్వే చేసిన ప్రకారంగా L1, L2, L3 నిబంధనలు పెట్టి L1లో ఉన్న వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ, L2లో ఉన్న వాళ్ళకి ప్రయారిటీ చేస్తుందో దానివల్ల L1లో ఉన్న వాళ్ళు ఇల్లు మంజూరైనప్పుడు కూడా కట్టుకోలేనటువంటి వాళ్ళ సంఖ్య కూడా బాగానే ఉంది. దాదాపు ప్రతి కాన్స్టిట్యూన్సీకి 3,500 ఇండ్లు అని చెప్తప్పటికీ ఇప్పటికీ దాదాపు ప్రతి కాన్స్టిట్యూన్సీలో నాకు తెలిసినంత వరకు సుమారు 600 ఇండ్లు స్టార్ట్ కానటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఈ నిబంధనలు ఎత్తేసి అర్హులైన పేదలందరూ కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు జంతర్ మంతర్ దగ్గర నీట్ పేపర్ లీక్ మీద ఇవాళ మీ అందరికీ తెలుసు కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక పార్టీని ఆన్లైన్లో నమోదు చేసినటువంటి వ్యక్తి ఈరోజు ఢిల్లీకి రావడం జరుగుతుంది. అదేవిధంగా జంతర్ మంతర్ దగ్గర కూడా ధర్నా చేస్తాం. ప్రధానంగా ఈ నీట్ పేపర్ లీక్ కారణమైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి వాళ్ళు శాంతియుతంగా ఈ ధర్నా కార్యక్రమం జంతర్ మంతర్ నిర్వహించడం చెప్తా ఉంటారు. బహుశా దానికి అనుమతిగా లేదా వాళ్ళు ఏం జరుగుతుందో తెలియదు. అతని ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేస్తారా ఏం చేస్తారో తెలియదు. సరే ఏదైనా కాక్రోచ్ జనతా పార్టీ అని ఏదైతే ఆన్లైన్లో నమోదు చేసిన దానికి ఎంతమంది ఫాలో అవుతున్నారో లక్షలాది మంది ఫాలో అవుతున్నారు. అంటే దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ నిరుద్యోగ యువకులు కానీ ప్రభుత్వం వేళ ఎంత